గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న కొడాలి నాని అరెస్టు విడుదల తర్వాత గుడివాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నిన్నటి గొడవ సద్దుమణగక ముందే టీడీపీ నేత బుద్దా వెంకన్న గుడివాడలో ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రయత్నించారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొడాలి అక్రమాలు బయటపెడతానంటూ బుద్దా వెంకన్న గుడివాడ చేరుకున్నారు. వైసీపీ ఆఫీస్కు సమీపంలో ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో కాసేపు అక్కడ గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. మాజీ ఎమ్మెల్యే పేర్ని నానిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల వైసీపీ నేతలకు చెందిన బార్పై ఎక్సైజ్ అధికారుల దాడులను అడ్డుకున్నందుకు పేర్ని నానిని అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అధికారులతో దురుసుగా ప్రవర్తించారని, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై పేర్ని నానిని అరెస్టు చేశారు. సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. టీడీపీ వైసీపీ గొడవలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా రిపోర్టర్ మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి, టీడీపీ వైసీపీల మధ్య గొడవలు అంటే తారాస్థాయికి చేరుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. అసలు ఎక్కడ దీనికి ఆజ్యం పడింది? లక్ష్మి, కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న కృష్ణా జిల్లా రాజకీయ వాతావరణం ఒకసారిగా వేడెక్కింది. నిన్న ఉదయం 9 గంటల ప్రాంతంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి సంబంధించిన వ్యవహారం ఒక పార్టీ కార్యాలయానికి సంబంధించి ఖాళీ చేయమని యజమానులు చెబుతుంటే ఖాళీ చేయబోమని కొడాలి నాని కొంతకాలంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో యజమాని తాళాలు తీయడానికి వచ్చిన కొడాలి నానిని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత కైకలూరు పోలీస్ స్టేషన్కి తరలించిన తర్వాత ఈవినింగ్ వరకు అక్కడే ఉంచి స్టేషన్ బెయిల్ మీద ఆయన విడుదలయ్యారు. రాత్రి విడుదలైన తర్వాత ఆయన ఒక సవాల్ విసిరారు. ఎవరైతే నా మీద చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎవరైనా తనపై పోటీ చేసి గెలుపొందాలని సవాల్ విసిరిన నేపథ్యంలో టీడీపీ నేతలు దానికి కౌంటర్ ఇచ్చారు. కొడాలి నాని 12 ఏళ్లుగా గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ చాలా ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన భూములు కావచ్చు, స్థలాలు కావచ్చు, అన్నింటినీ కబ్జా చేశారు. ఆ కబ్జా భాగవతాన్ని బయటపెడతామని చెప్పి టీడీపీ అర్బన్ నేత ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో పాటుగా స్థానిక మాజీ ఎమ్మెల్యే అయిన స్థానిక నేత రావి వెంకటేశ్వరరావు కూడా ఈరోజు ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ వైసీపీ శ్రేణులు పోలీసులు అడ్డుకోవడంతో గుడివాడలో ఈరోజు మరోసారి ఉద్రిక్త వాతావరణం కనిపించింది. మొత్తంగా కొడాలి నాని చెప్తున్నది ఏంటంటే వైసీపీ నేతలపై దాడులకు దిగుతున్నారు, కావాలనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇందులో భాగమే తనపై కుట్రకు పాల్పడ్డారు తప్పించి మరో కోణం కాదు. ఇది అద్దెకి సంబంధించిన సివిల్ మ్యాటర్లో పోలీసులు తలదూర్చాల్సిన అవసరం ఏంటి? దీని వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమపై కుట్ర పన్నుతున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. రాజకీయంగా తమను అణగదొక్కేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు చూస్తే ఎటువంటి ఘటన ఈరోజు మచిలీపట్నం సంబంధించి మాజీ ఎమ్మెల్యే పేర్ని నానికి విషయంలో కూడా జరిగింది. పేర్ని నాని కొంతకాలం క్రితం అంటే 4 రోజుల క్రితం ఒక బార్కి సంబంధించిన వివాదానికి సంబంధించి ఆ బార్లో అక్రమ నిల్వలు ఉన్నాయి, సరైన క్వాలిటీ మద్యం అమ్మట్లేదని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులు బార్ దగ్గరకు రావటం, బార్ దగ్గరికి వచ్చిన తర్వాత బార్ మీద కేసు పెట్టేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో పేర్ని నాని వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న తర్వాత తమపై దురుసుగా ప్రవర్తించారు, అది విధుల్లో ఉన్న తమపై దురుసుగా వ్యవహరించారనే దాంతో 353 కింద నాన్ బెయిలబుల్ సెక్షన్ నమోదు చేయడం, ఆయన్ని చిలకలపూడి పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలకు పంపించారు. పేర్ని నానితో పాటు 9 మంది వైసీపీ నేతల మీద కూడా కేసు పెట్టిన నేపథ్యంలో పేర్ని నాని కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు. తాను బందర్ పోర్టుకు సంబంధించిన భూముల వ్యవహారాన్ని అడ్డుకున్నాను, అధికారులు కూడా అడ్డుకున్న నేపథ్యంలో తనపై కక్ష సాధింపు ధోరణితోనే అధికార పార్టీ ఇటువంటి ఆరోపణలు చేస్తుంది, ఇటువంటి వ్యవహారం చేస్తుంది, అక్రమ కేసులు బనాయిస్తుంది అని చెప్పి పేర్ని నాని కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరోవైపు అధికార పార్టీ మాత్రం ఎదురుదాడులకు దిగుతూనే ఉంది. కేవలం టీడీపీ కార్యాలయం ఏదైతే గతంలో ఉందో దానికి యజమానురాలు ఇచ్చారు. గుడివాడకు సంబంధించి చూస్తే తర్వాత వైసీపీ కార్యాలయంగా మార్చుకొని ఖాళీ చేయమంటే చేయటం లేదు. యజమాని ఇచ్చిన ఫిర్యాదు మీద దగ్గరికే పోలీసులు చర్య తీసుకున్నారు. దాంట్లో టీడీపీకి అదేవిధంగా సీఎం చంద్రబాబుకి ఏం సంబంధం అని చెప్పి టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కొంతకాలంగా కబ్జాలు చేస్తూ మళ్ళీ ఎదురుదాడికి దిగటం అనేది ఇది వైసీపీ నైజము.
వైఎస్ఆర్ గతంలో ఉన్నప్పుడు నడిచిన ఆ దందాలు అటువంటి ఇప్పుడు సాగవని చెప్పి వారు ఎదురుదాడికి దిగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ పేర్నాని విషయంలో మచిలీపట్నం పేర్నాని విషయంలో కూడా ఇదే వైఖరిని టీడీపీ నేతలు చెప్తూ ఉన్నారు. అతను పోలీసులపై దురుసుగా వ్యవహరించి అధికారులకి ఆటంకం కలిగించి విధులకి వారికి భంగం కలిగించిన నేపథ్యంలో అరెస్ట్ చేశారు. ఇది రాజకీయంగా ఎదురుదాడి ఏమాత్రం కాదు, కేవలం ఆరోపణలు చేస్తే తాము చూస్తూ ఊరుకోము, తిప్పికొడతామని చెప్తున్న పరిస్థితి టీడీపీ నేతలు చేస్తున్న నేపథ్యంలో ఇటు వైసీపీ టీడీపీ మధ్య ఒక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అటు గుడివాడలోను ఇటు మచిలీపట్నంలోనూ ఇదే తరహా వాతావరణం కనిపిస్తూ ఉంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మధు.